ఈసారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నా. ఎందుకు పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నారు? రైతు బిడ్డ ఇంకా మంచి క్రేజ్ ఉంది తనకి, అందుకేనని. ఓకే, చాలా మంది రైతు బిడ్డలు ఉన్నారు. రైతు బిడ్డ అయినంత మాత్రాన టైటిల్ విన్నింగ్ అవ్వాలని ఉందంటారా? అంటే అమర్దీప్ కొంచెం అంత ఓటింగ్ శాతం అనేది ఎక్కువ లేదు కదా, అందుకే అనుకుంటున్నా. ఓకే, అమర్దీప్ కాకుండా హౌస్ లో ఇంకా 5గురు ఉన్నారు. పల్లవి ప్రశాంత్ కూడా కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళలో ఎవరు వచ్చే అవకాశం లేదు అంటారా? శివాజీ అనుకుంటున్నా. శివాజీ గారు ఈ మధ్య కాలంలో లేడీస్ ని బాగా హర్ట్ చేయడం కానీ జరిగింది. మరి ఈసారి గెలుస్తారు అనేసి అనుకుంటున్నారు, టైటిల్ విన్ అవుతారా? గెలుస్తానని అనుకుంటున్నా. అంటే తను బాగా పర్ఫార్మెన్స్ అనేది బాగా ఇస్తుండు కదా హౌస్ కంటెస్టెంట్గా, అట్లనే. లేకపోతే అమర్దీప్ అయినా అనుకోవచ్చు, చెప్పలేము. ఓకే, ఎవరు గెలిస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు? పల్లవి ప్రశాంత్. ఎందుకు పల్లవి ప్రశాంత్ వచ్చేసి శివాజీ గారు చెప్పిన మాట వింటున్నారు, ఏం చెప్తే అది చేస్తున్నారు? అది కాదు కదా, ఆడడానికి వచ్చారు, ఆడాలి, ఇంకొకరి మాట వినకూడదు కదా, అలా వింటున్నారు కదా. అంటే తన అది డెడికేషన్ అనేది ఏ పర్ఫార్మెన్స్ మీద బాగుంది అని. గేమ్ ఒకటి ఆడితే సరిపోతుందా? గేమ్ ఒకటి ఆడితే సరిపోతుందా? ఏమంటే బాగానే ఆడుతుంది కదా, గెలుస్తాడేమో మరి, చెప్పలేము మనం. ఓకే, పల్లవి ప్రశాంత్ గెలిస్తే బాగుంటుంది. సో ఫస్ట్ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు పల్లవి ప్రశాంత్ మీకు నచ్చింది ఏంటి? ఏదైనా దేన్నైనా అదే చెప్తున్నా కదా, ఇంతకుముందే అన్న కదా, ఇంట్రెస్టింగ్ ఆడుతుండు. మళ్ళీ ఒకటి రైతు బిడ్డ అని వచ్చిండు కదా, ఆ పేరుని అనేది నిలబెట్టుకుండు తను, రైతు బిడ్డ. కానీ రైతు బిడ్డ ప్రతిసారి రైతు బిడ్డ అనుకుంటా సింపతిని గెయిన్ చేస్తున్నాడు, అంతే తప్పించి ఏం లేదు అనేసి అంటున్నారు. అంతే, రైతు బిడ్డ అని సింపతి చేస్తుండు, ఇంకా ఆడుతుండు కదా. అంతే, పల్లవి ప్రశాంతే అవుతాడు. టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నాం. ఎందుకు పల్లవి? ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్కి వెళ్ళడం గొప్పనే కదా, సో అందుకైతే విన్నర్ అనుకుంటున్నా. బట్ కాల్ చేస్తే కలవలేరు, ఇంకా అవ్వట్లే. అమర్దీప్ చేస్తే అవుతుంది. బట్ నాకు సార్ ఎవరు అనుకుంటున్నా, మరి ఎవరు విన్ చేద్దాం అనుకుంటున్నా అది తెలియట్లేదు. అంతా స్క్రిప్టెడే ఉంది అది అనుకుంటున్నా. పల్లవి ప్రశాంత్ ఓడించే ప్రయత్నం చేస్తున్నారా అనుకుంటున్నా. పల్లవి ప్రశాంత్ ఏం చేశాడు అసలు? ఏం చేస్తున్నా అంటే శివాజీ చెప్పినట్టు వింటున్నారు, శివాజీ గారు చెప్పినట్టు వింటున్నారు అంటున్నారు. అంటే శివాజీ అన్న ఏంటంటే ఆయన ఒక ప్రశాంత్ తెలియదు కాబట్టి చెప్తున్నాడు అలా. శివాజీ గారు ఎట్లా ఇన్సిస్తున్నారు అలా చెప్తున్నారు. అంటే అతను ఒక్కడే మంచి ఉంటుంది కదా పల్లవి ప్రశాంత్. ఎవరైనా సరే తీసేయడం. మొన్ననే రీసెంట్ గా ఫుడ్ దాచిపెట్టారు. సో అట్లా శివాజీ అలా అనుకుంటే పల్లవి ప్రశాంత్ కూడా కాఫీ పౌడర్ తీసుకెళ్లి మరి శివాజీ గారికి ఇవ్వడం జరిగింది దాచిపెట్టి. అది కాఫీ పౌడర్ వచ్చే శివాజీ కోసం కాబట్టి అలా అని తీసుకొని వెళ్ళేసి ఉంటాడు. ఎప్పుడొచ్చినా శివాజీకి వేస్తారు కదా కాఫీ పౌడర్, అందుకని ప్రశాంత్ తీసుకొని వెళ్ళాడు. అందులో ప్రశాంత్ తప్పలేదు. అంటే రైతు బిడ్డ అని ఒక అది పెట్టుకొని, ఒక లైన్ పెట్టుకొని సింపతి గెయిన్ చేస్తున్నాడు పల్లవి ప్రశాంత్. సింపతి గెయిన్ చేసేవాడైతే అంతగానో ఆడతారా? ఆడాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు బిగ్ బాస్, అతను ఆడేంత గేమ్ అంత ఫోకస్ ఎవరు ఆడట్లేదు. గేమ్ ఒకటి ఆడడం కాదు కదా, ప్రతి దాంట్లో ఉండాలి కదా. ప్రతి దాంట్లో ఉంటున్నాడు కదా. ఏం చూసారు, ఏం దేంట్లో ఉన్నారు? అన్ని గేమ్స్ ఆడినారు కదా, ఏం గేమ్స్ ఆడలేదు? ప్రతి ఒక్కటి ఆడుతున్నారు. అమర్దీప్ కన్నా బెటర్ గానే ఆడుతున్నాడు అన్ని గేమ్స్. ఎంటర్టైన్మెంట్, గోస్ట్ డై తర్వాత గోస్ట్ అవన్నీ కూడా చాలా బాగా ఆడినాడు. గోస్ట్ లో మంచి ఇంకా ఎంటర్టైన్మెంట్ చేసినాడు. మొత్తం హౌస్ మొత్తం తిరిగి చాలా బాగా ఆడుతున్నాడు కదా. అంటే హౌస్ మొత్తంలో పల్లవి ప్రశాంత్ తప్పించి ఇంకెవరు ఆడట్లేదా? అందరు ఆడుతున్నారు కానీ పల్లవి ప్రశాంత్ కన్నా తక్కువనే ఆడుతున్నారు. పల్లవి ప్రశాంతే బాగా ఆడుతున్నాడు. పల్లవి ప్రశాంత్ కి రావాలి, వస్తది. అవును, కన్ఫర్మ్ వస్తుంది. కాకపోతే ఓటింగ్స్ మాత్రం ఫోన్స్ కలవట్లేదు. అందరికి కలుస్తుంది, అమర్దీప్ కలుస్తుంది, తర్వాత అర్జున్, ప్రియాంక్ అందరు కలుస్తుంది, కానీ పల్లవి ప్రశాంత్ మాత్రం కలవట్లేదు. కామన్ మ్యాన్ కానీ ఎప్పుడు రైతు బిడ్డ అని వాళ్ళు అంటున్నారు, కానీ ఎప్పుడు అలా వాడిని చెప్పుకొని రైతు బిడ్డ నుంచి వచ్చానని ఎప్పుడు ఆడలేదు. వాళ్ళు చేయడం వల్ల ఈయన రైతు బిడ్డ, నేను రైతు బిడ్డను కాబట్టి నేను గొప్పగా చెప్పుకుంటా అని చెబుతున్నాడు. అంతే. ఫోన్ బ్లాక్ చేయొచ్చు చెప్పలేం, కానీ ఫోన్ కలవట్లేదు కదా. ఇప్పుడు చేసినా కలవదు ఫోన్. నేను నైట్ ట్రై చేసాం 11 o'clock. నైట్ 1 o'clock ట్రై చేసినాం, అయినా కలవలేదు. ఓన్లీ డిస్నీ హాట్స్టార్ వల్లే ఓట్లు పడుతున్నాయి. డిస్నీ హాట్స్టార్ పల్లెటూర్లోకి వెళ్ళి డిస్నీ హాట్స్టార్ ఎక్కువ యూజ్ చేయరు, ఓన్లీ ఫోన్స్ వల్లే చేస్తారు, కాబట్టి ఫోన్స్ కలవట్లేదు. ఇప్పుడు లైవ్ లో అయినా చేసేస్తాం, ఎమ్మటే కట్ అవుతుంది, రింగ్ కావట్లేదు. పల్లవి ప్రశాంత్ అమర్దీప్ అయితే రింగ్ అవుతుంది, కాల్ ఎంటర్టైన్ పడుతుంది, రింగ్ కాకుండా. పల్లవి ప్రశాంత్ కి ఓట్ చేస్తే అవ్వట్లేదు అనేసి అంటున్నారు. ఓట్ డిస్నీ హాట్స్టార్ మాత్రమే అవుతుంది, ఫోన్స్ కాల్ చేస్తే అవ్వట్లేదు. ఓన్లీ డిస్నీ హాట్స్టార్ వల్లే అవుతుంది. ఎప్పుడు ట్రై చేశారు మీరు? సో మెనీ టైమ్స్.
ఈరోజు మార్నింగ్ 1 o'clock ట్రై చేసాం. అంటే ఇదంతా పక్క ప్లానింగ్ తో జరుగుతుంది. యా పక్కా ప్లానింగ్ Planning. కాకపోతే అవ్వచ్చు అనుకుంటున్నాం. అమర్దీప్ కోసం చేయొచ్చు అని అంటున్నాం. అమర్దీప్ కోసం ఓన్లీ పల్లవి ప్రశాంత్ మాత్రం బ్లాక్ చేయరు కదా. అవును, దీనికి ఎక్కువ ఓటింగ్స్ ఉంటాయని ఆలోచించడం వల్ల కదా. అదే ఫేమ్ బాయ్ కదా. కలవట్లేదు. ఇప్పుడు రింగ్ అవుతుంది. ఇప్పుడు రింగ్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది? మరి అంటే ఇప్పుడు రింగ్ అవుతుంది. మేము ఎన్నిసార్లు చేసినాం నైట్ చేసాం, జెన్యున్ చెప్తున్నా, కలవలేదు నైట్. రింగ్ కావాలి నిజమా? మీరు మాట్లాడిన మొత్తం రివర్స్ తీసుకుంటారా మరి? ఎందుకు తీసుకుంటే ఇది ఒకసారి వచ్చాడు. కలుస్తుంది, ఒకసారి కలవట్లేదు. నిన్న చేసింది చూడు, తాగితే 2 సార్లు చేసినా కలవలేదు. ఓకే. నేను హిస్టరీ ఉంటుంది చూడు, ఎన్నిసార్లు కలవట్లేదు అసలు. మేము ఇప్పుడు ఇవాళ కలిసి అంత టైం ఎందుకంటే ఇప్పుడు మాది బ్యాడ్ టైం. ఇంకా ఇప్పుడు మీరు వచ్చి ముందర నిల్చున్నారు, ఆల్మోస్ట్ కలిసిపోయింది. ఇంకా బ్యాడ్ టైం. బ్యాడ్ టైం లక్ లేదు. ఓకే డా. మొత్తానికి అయితే పల్లవి ప్రశాంత్ విన్ అవ్వాలి. అవుతాడు. ఓకే. కామన్ మ్యాన్ వచ్చి సెలబ్రేట్ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? హౌస్ లో ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ గా అంత ఓవర్ యాక్షన్. అమర్దీప్ గారు అయితే ఫుల్ ఓవర్ యాక్షన్ వాడు. సింపతి కోసమే. మొన్న ఏది అది టాస్క్ వాడు మొత్తం నన్ను రెచ్చగొట్టకు అన్నది. ఫుల్ ఓవర్ యాక్షన్. రెస్పెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్లవి ప్రశాంత్ అరే అనొద్దా కానీ నేను అదే అంటూనే ఉన్నాడు. ఓవర్ యాక్షన్ అన్ని ఓవర్ హౌస్ లో ఉన్నప్పుడు దాదాపు మాటలు వస్తూనే ఉంటాయి. మాటలు కంట్రోల్ గా మాట్లాడుతున్నాడు కదా అతను మాత్రమే రెచ్చిపోతున్నాడు. అందరు కంట్రోల్ లో ఉంటున్నారు కదా. యావర్గాడను ఇటు శోభ ఉన్నప్పుడు యావర్గాడి చెప్పాడు కదా, నేను శోభకి నా ఫ్రెండ్ కాబట్టి వేస్తా అనేసి. తర్వాత అంబర్గాడను ఈడొచ్చాడు, అర్జున్ గాడు వచ్చినప్పుడు నేను అర్జున్కి వేస్తా అంటే వద్దురా మీదంతా గేమ్రా అనేసి అంబర్గాడు అప్పుడు అనలే. అప్పుడు చెప్పాడు కదా శోభ నా ఫ్రెండ్ కాబట్టి వేసుకో, ఎవరికైనా వేసుకుంటాడు అది. మరి వాడు అర్జున్ గాడికి అయితే అమర్గాడికి ఏమైంది అడుగుతా ఉన్నాడు, నాకెందుకు కామన్ అది ఓటింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అవును అడుగుతారు. సరే వాడు చెప్పాడు ఎవరిగాడికి వేయకుండా శోభాకి వేసాడు, నా ఫ్రెండ్ కాబట్టి వేసిన. వాళ్ళు ఒక అట్లా చేస్తున్నారు.